నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సమర్థవంతంగా జరిపేందుకు సిద్ధంగా ఉన్న వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు తెలిపిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎన్నికల కౌంటింగ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ హెచ్చరిక. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాలను సందర్శించిన టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మురళీకృష్ణ అలంకారంలో దర్శనమిచ్చిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న అత్యంత వేడుకగా శ్రీ చక్రవార్యోత్సవం జరిగిన అర్చకులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, డీఆర్ఓ పుష్పమణిలు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం అదనపు ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. మొదటి ర్యాండమైజేషన్ శిక్షణ కార్యక్రమం ఈ నెల 27న నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓలు ఎం ముక్కంటి, ఎన్ఎస్కే ఖాజావలి, కె అద్దయ్య, వై భవానీ శంకరి, కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. ఏలూరు గిరిజన భవన్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రధాన అనుచరులు, నాయకులతో ఎన్నికల కౌంటింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నియమ నిబంధనలు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలన్నారు. వచ్చే నెల 6 వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణి, ఏలూరు డీఎస్సీ శ్రీనివాసులు, సిఐలు ప్రభాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఎలాంటి ఆవిష్కరణ అవి కూడా ప్లాన్ చేసి చేసిన వెనక వైపులో జరిగింది. సో మీరు మాకు అన్ని సహకారానికి మీకు అందరికీ కృతజ్ఞతలు. కానీ మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ కన్నా కౌంటింగ్ కోసం ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. మనం అభిమానించే నాయకులు ఓడిపోతూ ఉండవచ్చు, మనం అభిమానించే పార్టీ ఓడిపోతూ ఉండవచ్చు. సో ఆ రోజు ఎమోషన్స్ చాలా హైలైట్గా ఉంటాయి. సో ఇప్పటివరకు చూపించిన సమయంలో ఆ రోజు కూడా చూపించడం కోరుతున్నాం. ఆల్రెడీ మా కొలీగ్స్ చెప్పినట్టు మిగతా కేసులని ఒకటి, ఎలక్షన్ కేసు ఒకటి. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ మేము అందరూ ఉన్నాం కాబట్టి ప్రతి చిన్న ఇన్సిడెంట్ని కూడా ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి చాలా తీవ్ర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద తీసుకోవడం చేయడం జరుగుతుంది. ఆ కేసు కన్విక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ సందర్భంగా జరిగిన గొడవలు డీజీపీ గారి లెవెల్ వరకు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ కేసులు కన్విక్షన్ కంప్లీట్ అయ్యే వరకు జిల్లా ఎస్పీ కూడా మానిటర్ చేస్తారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా గత ఎలక్షన్లో ఎవరైతే అభ్యర్థులుగా వాళ్ళని బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. చేసి కౌంటింగ్లో మాకు సహకరించండి. ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర రోజురోజుకి మారుతున్నప్పటికీ గత ఏడాది కంటే సంతృప్తికరంగానే ఉందని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్యతో కలిసి పొగాకు వేలంను పరిశీలించారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రైతులు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్లో ఎక్కువగా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ధర రైతులకు ఆశాజనకంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది పరిమితికి మించి రైతులు పొగాకు అమ్ముకునేలా అవకాశం కల్పించాలని కోరారన్నారు. అదేవిధంగా కొత్త సీడ్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ అంశాలు రైతులకు సానుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆక్షనల్ సూపరింటెండెంట్లు జె సురేంద్ర కుమార్, బి శ్రీహరి, రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు, సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 2 ఆక్షన్ ప్లాట్ఫామ్లలో రైతులతో మేము కలవటం జరిగింది. పొగాకు బాగా అమ్ముడుపోతున్నది, కానీ రేటు పార్ట్ విషయంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మార్కెట్లో వోలాటైల్ పరిస్థితులు, అంటే మార్కెట్ పరిస్థితులు అన్ని కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి. మన భారతదేశ మార్కెట్ పూర్తిగా కూడా ఇతర దేశ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. మన మార్కెట్ స్టార్ట్ అయ్యి దాదాపు 60 రోజులు దాటిపోయింది. ఈ 60 రోజుల్లో రేట్లు కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల యావరేజ్లు సగటుని పరిశీలించి చూస్తే మంచి రేట్లే వస్తున్నాయి. కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. అంటే వాళ్ళకున్న వ్యాపారస్తులకున్న ఆర్డర్లను బట్టి, వారికి ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి మార్కెట్ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా గత 60 రోజుల నుంచి 65 రోజుల నుంచి మార్కెట్ పరిశీలిస్తే రైతులకి సానుకూల ధరలే లభిస్తున్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎస్పెషల్లీ ఈ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో మిగ్జామ్ పరిస్థితుల వలన అప్పుడు వాతావరణ పరిస్థితుల్లో రైతులు దెబ్బతింటము, వాళ్ళ పంటలు దెబ్బతింటము, మళ్ళా పంటలు తిరిగి నాట్లు వేయడానికి ఇతర వ్యవసాయ ఖర్చులు అన్ని కూడా పెరగటం వల్ల రేట్లు కొంత బాధాకరంగా ఉండొచ్చు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఇంకా మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఏప్రిల్ చివరి నెల అంతానికి 95 నుంచి 97% వరకు బ్రెజిల్ మార్కెట్ కంప్లీట్ అయిపోయింది. ఆ మార్కెట్ యొక్క పొగాకు షార్టేజ్ ఏదైతే కొరత ఉందో అది భారతదేశ రైతులు అందిపుచ్చుకొని మంచి రేట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మన ఎన్ఎల్ఎస్ పొగాకు ప్రాంత రైతులు ఒక కొత్త రకమైన వంగడం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఒక 2-3 వేల హెక్టార్లలో అది రైతులు ఇష్టపడి దాన్ని సాగులోకి తీసుకొస్తున్నారు. దాన్ని సిటిఆర్ఐ తో మాట్లాడవలసిన అవసరం ఉంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తో కూడా మాట్లాడి దాన్ని అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చేద్దాం. అలాగే రాబోయే రోజుల్లో వారికి ఉన్న కోట 35 క్వింటాలు, 35-36 క్వింటాలు దాదాపుగా అంతం ఎండయ్యే స్టేజ్కి వచ్చింది. రైతులు అదనపు కోటాని పొగాకు బోర్డులు అమ్ముకోవడానికి పర్మిషన్ కావాలని వారు కోరారు. దాని మీదట కూడా మేము మంత్రిత్వ శాఖలతో మాట్లాడటము, ఈ 2 అంశాల మీద మేము సానుకూలంగా ఉంది పొగాకు బోర్డు, దీన్ని పరిశీలించడానికి ప్రయత్నం. ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మురళీకృష్ణ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ చక్రవార్యోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఈ ఘట్టం పలువురికి నేత్రపర్వం అయింది. ముందుగా ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆ తరువాత ఆలయ యజ్ఞశాలలో వేదికపై స్వామి అమ్మవార్ల మూర్తులను ఉంచి పూజాధికాలను నిర్వర్తించారు. అలాగే స్వామి అమ్మవార్ల మూర్తుల వద్ద శ్రీచక్ర పెరుమాళ్ను వేదికపై వేంచేశారు. ఈ సందర్భంగా మూర్తులకు సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారికి తిరుమంజనాలను జరిపి అలంకరించి హారతులను సమర్పించారు. అనంతరం అర్చకులు అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై జల్లారు. గురుగారు గోవింద. హరహర మహాదేవ.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి బంగారు శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతులు 6 తులాల వెండి, పోలుపర్తి సత్యబాబు, సుజాత దంపతులు 6 తులాల వెండి అందించారన్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీధరాల మణికంఠ, వెంకట బంగారయ్య, ఉషారాణి దంపతులు అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆలయ అభివృద్ధికి 10,116 రూపాయలు విరాళంగా సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చల్లని తల్లి, చక్కని తల్లి, నవ్వుల తల్లి, పువ్వుల తల్లి, భక్తుల కోరికలు తీర్చి పొంగు బంగారమై వేయించేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన జంగారెడ్డి పట్టణానికి చెందినటువంటి బంగారు శ్రీనివాసరావు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు 6 తులాల వెండిని, పోలిపర్తి సత్యనారాయణ, శ్రీమతి సుజాత దంపతులు 6 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి అదే విధంగా అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీధరాల మణికంఠ వెంకట బంగారయ్య గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ ఈ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్కు అందరూ సహకరించాలన్నారు. అభ్యర్థులు వారి కౌంటింగ్ ఏజెంట్లుగా పంపే వారి పూర్తి వివరాలను ఫారం 18లో నెలాఖరులోపు సమర్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లను అనుమతించమన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రదర్శిస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేస్తారన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవాల్లో భాగంగా ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచా కాల్పులకు అనుమతి లేదన్నారు. ఓట్ల లెక్కింపు నిర్దేశిత గుర్తింపు కార్డులతో హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ పుష్పమణి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో.
గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపారాణి తెలిపారు. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో కార్డన్ సెర్చ్ జరిపారు. ఈ సందర్భంగా సిబ్బంది కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అదేవిధంగా అనుమానితులను వివరాలు అడిగి ఆరా తీశారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ జరిపామన్నారు. ఈ తనిఖీలో 4 అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటుగా సుమారు 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులతో పాటుగా సుమారు 100 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలని చూడు అసాంఘిక కార్యక్రమాలు 24 వరకు అందరూ వెళ్ళాలి. ఈ నేపథ్యంలో నేరాల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే ముందుగా ఏలూరు జిల్లా వెంకటాపురం వైఎస్ఆర్ కాలనీలో 1 టౌన్ పరిధిలో ఉన్న ఈ రూరల్ ఏరియాని ఈరోజు తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ అండ్ 4 సిఐలు, అలాగే 10 మంది ఎస్ఐలు, ఇంకా 100 మంది సిబ్బందితో కలిసి మొత్తం ప్రతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే 4 సస్పెక్ట్స్ని కూడా గుర్తించారు. 70 బైకులు సీజ్ చేయడం జరిగింది. 2 ఆటోలను కూడా సీజ్ చేశారు. ఏ విధమైన వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు. సో ఇదే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. ఎలక్షన్స్ అయితే చాలా ప్రశాంతంగా జరిగాయి. ఏలూరు జిల్లాలో ఏదో చిన్న చిన్న సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్దగా ఏం జరగలేదండి. అలాగే కౌంటింగ్కి సంబంధించి సిఆర్ రెడ్డి కాలేజ్లో మనకి దానికి సంబంధించి బందోబస్తు కూడా ప్రిపేర్ అయింది. సుమారు 1000 మంది పోలీసుల వరకు కూడా దానికి రాబోతున్నారు. అలాగే 144 సెక్షన్ కూడా ఉంటుంది. అలాగే అన్ని రూట్స్ కూడా కటాఫ్ పార్టీస్తో బ్లాక్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన అల్లరి మోకలు రావడానికి కానీ, ఏ విధమైన అల్లరి కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో చోడవరపు రంగారావు, రామబ్రహ్మం, ఎర్ర నాగేశ్వరరావు, పెయింట్ శ్రీను, దువ్వ రామకృష్ణ ఉన్నారు.
కామవరపు కోట మండలంలోని మహానాగపర్వతంపై స్వయంభుగా వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారు అలివేలు మంగతాయారు సమేత శ్రీ వెంకట లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పామర్తి వెంకన్నబాబు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ పీఠం వ్యవస్థాపకులు శ్రీ సుదర్శనం దుర్గబాబు శేషాచార్యులు ఆధ్వర్యంలో పున్నమి వెన్నెల్లో వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఉత్సవమూర్తులను అందజేసిన అడమిల్లి వేముల సాయి బ్రదర్స్ ను వందలాది ఆలయాల పునఃస్థాపనకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కార గ్రహీత దుర్గబాబును సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమళ్ల మధును ఘనంగా సన్మానించారు. భక్తుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణాక్షతలు స్వీకరించారు. పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఆరోగ్య ఐశ్వర్యధాభివృద్ధిరస్తు. నిరంతరం సంఘసేవ అభివృద్ధి చెందుగాక. వ్యాపార వ్యవసాయాభివృద్ధిరస్తు. శ్రీ భూసమి వెంకటేశ్వర శాంతియుతమైన సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడికుంట చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణమ్మ తల్లి ఆలయం వద్ద మహిళలు జలాభిషేకం నిర్వహించారు. వందలాది మంది మహిళలు బిందెలతో అమ్మవారి విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి జలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, సోమరాజు, సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వరికొత్త మిషన్ డ్రైవర్ మృతి చెందిన ఘటన పోలవరం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామానికి చెందిన కాసాని కరుణ ఉదయం 5:30 గంటలకు తన ఇంటి వద్ద నుండి బైక్పై సెంటర్కి వస్తుండగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వీధిలో ఆగి ఉన్న వాటర్ ట్యాంకర్ని గుద్దుకుని తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు అతనిని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స కోసం పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించారు. మృతుడు మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. మృతునికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సమర్థవంతంగా జరిపేందుకు సిద్ధంగా ఉన్న వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు తెలిపిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎన్నికల కౌంటింగ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వేరి ప్రశాంత్ హెచ్చరిక.
జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాలను సందర్శించిన టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మురళీకృష్ణ అలంకారంలో దర్శనమిచ్చిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న అత్యంత వేడుకగా శ్రీ చక్రవార్యోత్సవం జరిగిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.